సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడే ఈ విధంగా మనకి ఎక్కడైతే సర్కిల్ అయితే చుట్టుందో ఇక్కడ అల్పపీడనం అయితే తీవ్ర అల్పపీడనం అయితే స్టార్ట్ అయిందనమాట. బంగాళాఖాతంలో ఎక్కడైతే కేంద్రీకృతం అయితే అవడం అయితే జరిగింది అల్పపీడనం అనేది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అల్పపీడనం ఏ విధంగా వస్తుంది ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏపీ తెలంగాణకు ఎంతవరకు పొంచి ఉందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా భారీ అల్పపీడనం అనేది దూసుకొస్తూ ఉందన్నమాట. దీని ప్రభావంతో మనకి రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైవ్లోని ఈ విధంగా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు జిల్లాలకు సంబంధించి. ఇది ఇలాగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, అదేవిధంగా కొంతవరకు సత్యసాయి జిల్లా, ఇలా కొంతవరకు ఇక్కడ అన్నమయ్య జిల్లా ఈ ప్రాంతాల్లో మనకైతే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఉంది. అలా చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి మధ్య తెలంగాణలో దీని ప్రభావం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి. సో ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఈ అల్పపీడన ప్రభావం ఈ విధంగా ఉండబోతుందని అయితే మనం ప్రజెంట్ చెప్పేది ఏంటంటే 24 గంటల్లో దక్షిణ ఆంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలోను, అదేవిధంగా మధ్య తెలంగాణలోను వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఫుల్ ఫ్లెజ్డ్గా మీరైతే ఇప్పుడైతే ఈ విధంగా చూడొచ్చు. ఫుల్ ఫ్లెజ్డ్గా ఎలా ప్రభావం చూపించబోతుంది ఏంటనేది. సో ఇదైతే అలా దూసుకొస్తూ ఉందన్నమాట ప్రజెంట్ ఏపీ తెలంగాణ మీదకైతేని. సో ఇది మనకి వెదర్ రిపోర్టు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.